వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ఉస్తికాయ అంటే అందరికీ తెలిసిన పదమే. పూర్వీకుల నుంచి నేటి తరం వరకు ఉస్తికాయ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ముఖ్యంగా ఉస్తికాయలో రక్తహీనత, జీర్ణక్రియ మెరుగుపడడం, అంతేకాకుండా ఈ మధుమేహం ఉండే వాళ్ళు, అదే విధంగా శ్వాసకోశతో బాధపడే వాళ్ళు ఉస్తికాయ వల్ల వచ్చే ప్రయోజనాలను తెలుసుకుంటున్నారు. కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళకు కూడా ఈ ఉస్తికాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆ యొక్క ఆయుర్వేదంలో తెలుపబడుతుంది. అన్నంగాడిపల్లి ఉప్పరపల్లి దగ్గర. అవునా? ఇది ఉస్తికాయలు ఎక్కడ దొరుకుతాయి మీకు? అక్కడ పోతాయి, సదుము పేలేరు. దేనికి పనికి వస్తుంది ఇది? అంటే షుగర్ కి, బీపీకి ఏం పని చేస్తాయి. ముందు ఉస్తికాయలు పేరు విన్నారు కదా, అవి అప్పుడు ఇంత రేటు ఉన్నాయి? అవి అప్పుడు లేదు. అంటే రోజు కేజీలు ఇస్తారు మీరు? 4-5. ముఖ్యంగా ఈ ఉస్తికాయలు సెలయర్లు, అదే విధంగా కాలువలు, వాటితో పాటు పెరటి తోటలు, వీటన్నిటితో పాటు అక్కడక్కడ పొలాల మధ్యలో ఈ ఉస్తికాయలు పండుతున్నాయి. వ్యవసాయ కూలీలందరూ వీటిని సేకరించి పొంగనూరు, చౌడేపల్లి, అదేవిధంగా మదనపల్లి, పలమనేరు వంటి ప్రాంతాల్లోకి వెళ్ళి విక్రయించుకుంటున్నారు. సేకరించే వాళ్ళు కనీసం వీరికి 100 నుంచి 120 రూపాయల వరకు కిలోకి ఇస్తున్నారు. దీనివల్ల వారు 600 నుంచి 1000 రూపాయల వరకు వారికి గిట్టుబాటు కలుగుతోందని కూలీలు అంటున్నారు. ఉస్తికాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, వాటి వల్ల ఎక్కడెక్కడ వీళ్ళు సేకరిస్తున్నారు, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, కూలీలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని వారి మాటలోనే విన్నాం పద. ఈ ఉస్తికాయలు అనేది ఈ మధ్యలో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఎందువల్ల అంటే ఇవి కెమికల్ ఏది వాడరు, ఇవి న్యాచురల్ ఫుడ్గా ఉంటాయి. అది కాక ఇవి ఎందుకంటే ఈ ఆయుర్వేదానికి కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఈ షుగర్కి కానీ, బీపీకి కానీ మంచిది అంటాడు. పచ్చడి చేసుకుంటారు, పప్పు చేసుకుంటారు. ఇది ఇక్కడి నుంచి నేను కస్టమర్ దగ్గరలో కొనుక్కొని మెడ్రాస్కి ఎగుమతి చేస్తుంటాను. పచ్చడి చేసేవాళ్ళు ఇది ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిదిరా, ఆయాసానికి మంచిది, దగ్గుకు మంచిది అని పెట్టేవాళ్ళు. మళ్ళా రాను రాను దీని గురించి అంతగా అవగాహన లేదు. ఇప్పుడైతే మళ్ళీ దీని గురించి బాగా తెలుసుకున్నారు. ఇవి ఆయుర్వేదానికి కూడా, రత్న బయోటెక్లో కూడా ఈ కాయలు కూడా కొనుక్కుంటున్నారని చెప్తున్నారు. సోమల, సదుము, బోయకొండ, పొంగనూరు, రాయలపేట, ఈ చుట్టుపక్కల ఒక 10-15 కిలోమీటర్లు అంతా సరౌండింగ్లో అంతా వస్తారు. ఇవన్నీ గ్యాదర్ చేసుకొని మేము ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ మాదిరి కొనుగోలు చేసి టోటల్ మీరు చెన్నైకైనా ఒక్క చోటకైనా? మాకు మార్కెట్కి వెళ్తుంటాం, వస్తూ ఉంటాము. అక్కడ అడిగారు ఇలాంటి కాయలు ఉంటే తీసుకురండి, ఇక్కడ మేము కొని అమ్మి పెడతామని చెప్పి తీసుకురండి. కిలో పైన ఎంత లాభం వస్తుంది? మాకు కిలో పైన 3 రూపాయలు 4 రూపాయలు వస్తుంది. ఎక్కువ లాట్లో అమ్మితే మీకు ఎక్కువ లాభం. అలాగే. అదే పనిగా ఇదే కొనుగోలు చేస్తారా వేరే వేరే? లేదు, సీజన్ బట్టి అవి ఎప్పుడైతే ఉండవు, ఆ సీజన్లో ఎప్పుడు ఉంటే అప్పుడు కొన్ని ఎగుమతి చేస్తాం.